సరే ఎందుకు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని బీజేపీ టచ్ చేయట్లేదంట? బీజేపీ ఎందుకు ఆయన మీద పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంటే వీళ్ళు భోగని స్థానంలోడు ఆడు జీవిరెడ్డి జీవితంతో ఆడుకున్నంతగానో ఆయనకు నిద్ర పెట్టింది కాదు. ఇప్పుడు మిగిలింది ఇప్పుడు బీజేపీ వల్ల ఇక్కడికి ఎలాగోలో ఉసిగొలిపోయాలి సార్. ఇది ఇప్పుడు రేపు విజయసాయి రెడ్డిది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయమని తర్వాత అసలు కథకాలం మొదలు చేయండి. ఇప్పుడు మీరే చేయాలి. అది మీరే ఒక రాయేసి వదిలేశారు. వాళ్ళ అమ్మాయి రాజ్యసభకు వస్తుందని చెప్పేసి అన్నారు. ఏమో గుర్రం ఎగరవచ్చు. చిరంజీవి గారు దుబాయ్లో వేదికగా షార్జా మ్యాచ్లో క్రికెట్ ఆడడానికి వెళ్ళారు, రాజ్యసభ బేరసారాలకు వెళ్ళారు, అదొకటి. ఒక పక్క విజయసాయి రెడ్డి గారు ఇంకా అంబుల పూజలో మా అమ్మాయి ఉంది, నేనెందుకు వదులుతానో ఆయన. ఎవరెవరు బీజేపీలో జాయిన్ అవుతారో ఎవరెవరు ఏంటంటే ఆ రేస్ ఉంది. ఎవరికైనా సరే తెలుగుదేశం ఓట్లే కావాలి డెఫినెట్గా. మరి మంచిది ఎటుపక్క చంటు పెక్కేస్తే ఎటుపక్క కెవ్వమంటుందో వాడికి అర్థం కాదు. అది ఇవాళ పజలు. అసలు వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు సార్? ఇప్పుడు వెళ్ళి వాళ్ళు రాజ్యసభకి వెళ్ళి వాళ్ళు వ్యాపారస్తులు. మీరు ఎప్పుడు చిన్నప్పుడు గాంధీ గారి టైంలో ఉన్నట్టుకున్నారు. ఆ బ్యారిస్టర్ చదువుకుని చట్టాలు చేయడానికి వెళ్ళి లాయర్లు అలాంటి ప్రొఫెసర్లు అతిరథ మహారాజులు ఉంటారని. ఇప్పుడు వీళ్ళు సాల్వ తప్పేగలందరూ మేధావులను పెట్టుకుంటారు. చూడండి, ఈ భౌగోళికాలను కూడా పంపించినా ఆశ్చర్యపడకండి. చాలా మంది ఉన్నారు కదా అక్కడ కాంపిటీషన్ లో. చాలా మంది ఉన్నారు కదా. టీడీపీలో కాంపిటీషన్ ఉంది, కాంపిటీషన్ ఏలంపాట పాడేవాడు. ఇప్పుడు చాలా మంది వాళ్ళు మాకు వస్తుందా అని ఎదురు చూస్తా ఉన్నారు. హుదాగా ఎవరికి వస్తుంది? ఎవరో 1000 కోట్లు పెట్టమనండి వస్తుంది. 1000 కోట్ల మరి లేకపోతే రాజ్యసభ ఎంపీ సామర్థ్యం వాళ్ళు మీరు ఎందాక బిజినెస్ పెట్టినట్టు 10,000 కోట్ల సామర్థ్యం. 1000 కోట్లు ఏం సార్? లేకపోతే మరి లేకపోతే ఎవరికి ఇస్తారు? ఏమనుకుంటున్నారు? అది ఏం చేస్తారు సార్ రాజ్యసభ నుండి? మరి అదే మరి పార్టీని పరిరక్షించడం అంటే అదే. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ ఇంకా 1000 కోట్లు సామాజిక వర్గానికి సంబంధించి వెళ్ళిన వాళ్ళు. లేకపోతే ఉత్తరాయణలు తీసుకెళ్ళి అమ్మనాన్ని రాడించుకోవడానికి పంపిస్తారు అనుకున్నారట అక్కడికి. చిన్నప్పుడు ఆడుకునే ఆటలన్నింటికి మా సైడ్ చట్టాలు చేసేస్తారు మాకు తెలియనివి. ఎల్లుడికి సగం మందికి ఇంగ్లీషే రాదు. సరే ఓకే, అది అంతా వేరే పక్కన పెట్టండి. హిందీ రాదు. మీరు చెప్పిన నెంబరింగ్ వింటేనే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. వాళ్ళకి తెలుసు, మీకు అర్థం అవ్వవచ్చు. ఆ పార్టీలో అందరికీ తెలుసు, అవును కదా ఇది పెద్ద బేరమే అని. సరే ఇప్పుడు అందరూ కూడా అదే కోవలు వెళ్ళారు. ఎవరైనా అంతే. ఒక్క ఎర్రబోగులు జగన్మోహన్ రెడ్డి ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా మోపిదేవికి వెళ్ళాట వాళ్ళందరికీ ఇచ్చుకుని తిరిగాడు. రాజ్యసభ ఎంపీగా ఉండి ఏంటి సార్ వాళ్ళు ఏమన్నా కేంద్రాన్ని నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి చేస్తారా? వాళ్ళ కాన్స్టిట్యున్సీకి ఏమైనా జరుగుతున్నాయి అసలు? ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉంటున్నాయా? అదే మరి ఎంపీ లాట్స్లో తెచ్చిస్తేనే వాళ్ళు చెప్తారు కదా. అది రావాలి కదా, వాళ్ళకి దిక్కులేదు, ఇంకెక్కడ ఇస్తారు. సో అయితే విజయసాయి రెడ్డిది ఫిల్ అయితే అవుతుంది. ఎందుకవుదు? రాజ్యసభలోనే వాళ్ళకి కావాలి స్ట్రెంత్. బీజేపీ కూడా ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది. ఓకే, ఆ ఫిల్ అయితే బయట మిషన్లు ఉంటాయి కానీ లోపల మిషన్లు ఉండవు కదా అక్కడ. బీజేపీ నుంచి ఎలా అయినా అవ్వచ్చు అప్పుడు. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా అవుతారు సార్. బీజేపీ తలుచుకుంటే అంతే. వాళ్ళు తలుచుకోవడం మీద దేశం ఆధారపడింది ఇప్పుడు. సరే ఆధారపడింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని బీజేపీ టచ్ చేయట్లేదంట? ఆయన మీద కేసు ఏమి టచ్ చేయాలండి నాకు అర్థం కాదు. అడుగుతున్నారు సార్ టీడీపీ వాళ్ళు. వాళ్ళు రోజు పులిహార కలుపుకొని కూర్చున్నట్టు ముసలాళ్ళు తీసుకొచ్చి అదే సోదాలకి. ఇప్పటికి కూడా అసెంబ్లీలో కూడా ఇలా 5 పాయింట్లు భగవద్గీత నుంచి వచ్చిన వాళ్ళకి 6 వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఎవరు కానీ వాళ్ళ దగ్గర 5 ఉంటాయి. ఒకటి, హూ కిల్డ్ బాబాయ్, అమ్మకి చెల్లికి అన్యాయం, చెల్లెళ్ళు ప్లోరల్ ఒకటి, మళ్ళీ తర్వాత వాళ్ళ డాక్టర్ గారికి మాస్క్ ఒకటి, ఆ బుర్తొక్క ఎమ్మెల్సీ గాడేమో డోర్ డెలివరీ చేసిన దరిద్రం ఒకటి, 4వది ఏమో ఆయన పేరేటంటే నంద్యాలలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పేరు ఒకటి ఉంటుంది. ఈ 5 వాళ్ళ బైబిల్, ఖురాను, భగవద్గీత. వీటి డౌండరీ దట్ ఆబ్వియస్ అన్నమాట. ఎక్కడి నుంచైనా మొదలెడతారు. మీరు ఎందాక జగన్మోహన్ రెడ్డి అన్న కానీ టంగని 5 పాయింట్లు తీసుకొచ్చి ఇందువలన శాత అంటారు. ఆడ ఉన్నది సిబిఐ కేసులు, ఈడీ కేసులు, అవి డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. డిశ్చార్జ్ పిటిషన్లకే దిక్కు లేదు. అయినా సరే వీళ్ళకి ఒప్పదు. సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చినా వీళ్ళకి ఒప్పదు. తలుచుకుంటే మా పోలీసులు ఏమనుకుంటారు, ఏమని వేసేస్తారు, వేసాయి అని తిరుగుతున్నారు. అసలు ఇప్పుడు ఏమైంది అవినాష్ రెడ్డి కేసు? మొన్న వివేకానంద రెడ్డి గారు పిఏ గారు ఏదో బయటకు వచ్చి మాట్లాడారు కదా. ఆయన మా నిజాలు విన్నోడైతే ఉంటారు. ఏరే బ్యారక్లో చచ్చాడు దస్తగిరి గారు అన్నా సరే ఆడికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంజక్షన్ ఇచ్చి డాక్టరు అందులో 20 కోట్లు బేరాలాడని ఆ వీడియో ఫుటేజ్ అంతా ఎత్తిపోయిన తర్వాత వెళ్ళి కోర్టుకి కొత్తగా ఎప్పుడు పెట్టించారు. ఇది ఎవరు చూస్తే ఆ పాతది దాంట్లో క్లియర్గా తెలుస్తుంది కదా. మేము వస్తే సిబిఐ వేస్తామని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కదా. ఇప్పుడు మరి సిబిఐ ఏమైనా వేస్తారా? ఎన్నిసార్లు వేస్తారండి నాకు తెలియని. సిబిఐ ఆల్రెడీ వివేకానంద రెడ్డి కేసు ఉంది, జగన్మోహన్ రెడ్డి కేసు సిబిఐ ఈడీ వాదిస్తున్నాయి. ఈ మధ్యలో మళ్ళీ సిబిఐ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు సార్ సిఐ తెమ్మన్నాడు అమెరికా నుంచి. జరగట్లేదు, ప్రాపర్గా జరగట్లేదని కదా. ఇప్పుడు పాపం అమ్మాయి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు కదా,
ఆ అమ్మాయి కేసు పాపం అమ్మాయిని మ్యాన్ పవర్ స్ట్రెంత్ లేదని చెప్పేసి వాళ్ళు ఎత్తేసారు. సుగాలి ప్రీతి ఇది అది అవగానే ఇప్పుడు మళ్ళీ ముచ్చుమూరు వచ్చింది. మరి దాని మీద ఏడు చేస్తాను. ఇప్పుడు ఇంకేం మీదే కదా గవర్నమెంట్. మ్యాన్ పవర్ లేదని చెప్పేసి ఎత్తేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారు, సిట్లు వేసుకుని తిరుగుతారు కదా పెసరే. సిట్లు వేసారు చాలా. మరి ఏమన్నాడు సార్ సుగాలి ప్రీతి తర్వాత కంటిన్యూషన్ అది ఎలాగో ఎత్తిపోయింది, ఎత్తిపోతల పథకమే. ఇప్పుడు ఉన్న మన ముచ్చుమూరు అమ్మాయి ఇది ఏమనండి, వాళ్ళ నంద్యాలలో అదే అక్కడ తెనాల్లో బుర్రబదలు కూడా ఇచ్చారు కదా బీర్ బాటిల్, అది ఒకటి చేయమనండి. మరి ఎన్ని ఉన్నాయి ఆ కేసులన్నీ ఇంకా పోయిన ఎన్నికల వరకే ప్రచారం జరుగుతూ ఉంటుంది. అంతే, ఎలక్షన్ ఇంకా ఎలక్షన్ ప్రచారమే కంటిన్యూ అవుతుంది. వాళ్ళు గుడ్ గవర్నెన్స్ మీద ఫోకస్ చేయాలంటే చంద్రబాబు గారు మళ్ళీ జూలు విధించాలి. అది ఎప్పుడైనా ఎదురు చూస్తున్నాం. ఇంకా పితూరులే చిన్నప్పుడు మెండర్ లాక్కున్నాడు, నా రబ్బర్ లాక్కున్నాడు, నేను పెద్ద అయ్యి ఐఏపీఎస్ ఆఫీసర్ని అయ్యాను, ఇప్పుడు నేను మీద కేసు పెడతాను. అదే నడుస్తుంది ఇప్పుడు మార్కెట్లో. టీడీపీ వాళ్ళు ఒక రివర్స్ స్ట్రాటజీ మొదలుపెట్టారు సార్ అధికారులకు సంబంధించి. అంటే పని చేయకుండా అధికారులని విమర్శలు చేస్తున్నారా, లేదంటే అధికారులు నిజంగానే వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారా? మంత్రుల దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్లు, ఈవెన్ సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా అధికారులు పనిచేయట్లేదని చెప్పేసి ఒక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మీరు అమ్మగారు ఇంట్లో ఉంటారు సార్, అమ్మగారు రోజు మీకు అన్నం వండి క్యారేజ్ కట్టేస్తుండ్రు. మీరు పొద్దున్నే హుకోం మన రజనీకాంత్ లాగా సాయంత్రం బిర్యానీ చేయమ్మా అని చెప్పారు. అమ్మ పెద్ద ఆవిడ బయటికి వెళ్దు, బిర్యానీ ఏంటి చెప్పారు, చికెన్ బిర్యానీ చేయమన్నారు. మీరు పొద్దున్న ఆఫీస్కి వస్తూ చికెన్ ఇచ్చి, చింతపండు ఇచ్చి, టమాటాలు ఇచ్చి, అన్నం బాస్మతి రైస్ ఇచ్చి, సాయంత్రంకి బిర్యానీ వండమంటే అర్థం ఉంటుంది. మసాలా తీసుకొచ్చి ఇస్తే అసలు ఏటి తేకుండా ఇంటికి వెళ్ళి మీ అమ్మ సీరియస్ అయిపోయారు అనుకోండి, ఏంటి బిర్యానీ చేయమంటే సేవని ఏడ తెస్తుంది అమ్మ. అలాగే నువ్వు ఏ పని ఇస్తున్నావో నీకు తెలియదు, అసలు ఏం పని చేస్తున్నారో నీకు అర్థం కావట్లే. అది పాత గవర్నమెంట్ ఎక్స్టమై ఉన్న దగ్గర మీకు మళ్ళీ నేను చెప్తున్నాను సార్, రెవెన్యూ ఉదాహరణకి లెక్కర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు వచ్చే మార్గం. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గవర్నమెంట్ ఇది 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత దాని మీద పనిచేశారు. మహా అయితే రంగులు వేశారు, పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేశారు, తప్పది. కానీ దాన్ని సవర తీయడానికి ఏం చేయాలా, రంగులు తీయండిరా, జగన్మోహన్ రెడ్డి బొమ్మ వద్దు, అంతే కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్టే బూత్ అనే ఉన్న వాళ్ళందరినీ చంపేస్తుంటాడు. ఏడు చేస్తాడు, ఊరు అది బూత్ కాదురా బాబు, ఇదిరా బాబు అని బతిమాలు చేస్తాడు. ల్యాండ్ టైటిలింగ్ చాలా లోపాలు జరిగాయి. వీళ్ళు తప్పేలా పేపర్ గడి చెప్తాడు, ఆ భోగనిశాలలో అరిసిన పాపానికి వీళ్ళు తెల్లారు ఆమె కలిపడిపోతే ఆల్రెడీ చేస్తారు. ఇంకా మీరు ఏదైనా తీసుకోండి, వైజాగ్ రైల్వే జోన్ ల్యాండ్ ఇవ్వలేదట జగన్మోహన్ రెడ్డి, ల్యాండ్ ఇవ్వలేదట, ఈ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు కదా రాష్ట్రానికి, చెప్పాలంటే ఆల్రెడీ చేస్తారు సార్. సరే జగన్మోహన్ రెడ్డి గారు కేకేలేనది రెవెన్యూ మాడ్యూల్ లేదు కాబట్టి ఒప్పుకోలేదు సార్ అంటే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బదనాం అయిపోవాలి, ఇదే టార్గెట్ మంది, ఇదే మిషన్ అంటే ఆడు పని చేయట్లేదని ఆడమీ కలిపడిపోతే ఆడేటి చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి వంశీ అరెస్టే ఎగ్జాంపుల్ చెప్తా. ఈ వంశీ అనేవాడు తెలుగుదేశం ఎమ్మెల్యే లేకపోతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే? ఆన్సర్ నాకు క్వశ్చన్ చేయి. టీడీపీ కదా, ఆడు మొన్న ఓడిపోయేదాకా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే. ఆడు చేసింది ఇప్పుడు ఆడి మీద పెట్టిన కేసులన్నీ, ఆ పనికిమాలిన కేసులన్నీ, ఎన్ని కేసులనే పెట్టారు, అవన్నీ ఆడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా చేసిన దైత్యగొట్టు పనులే కదా. అప్పుడు పార్టీని సస్పెండ్ కూడా చేయలేదు కదా. పార్టీని సస్పెండ్, అలా పరిటాల రవి కాడ నుంచి శిష్యుడు. పోనా పరిటాల సునీతం ఏమైనా చెప్పిందా, ఈ పని ఎన్ని పనికిమాలిన పనులు చేశాడు, మా ఆయన కాడ ఎంత పనికిమాలిన పనులు చేశాడు, అప్పుడే కంప్లీట్ ఇచ్చింది ఆవిడ? లేదు, ఎవరు లేదు. మరి ఇటే ఇవ్వకుండా ఇప్పటికిప్పుడు 4 నెలల ముందు 2 ఏళ్ళ ముందు వైఎస్ఆర్సీపీ సాపేసి కూర్చున్నాడని ఇవాళ దిక్కుమాల కేసులండి. అలా చెరువులు తెప్పించాడట, అది ఎరువులు ఎత్తించాడట, షాపులు ఇది కబ్జా చేశాడు, ఏంది అదే? ఓకే, సో ఇలాంటి మిఠాయి కబుర్లకి ఏమైనా అర్థం ఉందా? వీటిని మనం ఏమని విశ్లేషించాలి, మీరే చెప్పండి. విశ్లేషించడం కదా, అంటే అధికారులకు సంబంధించి వాళ్ళు సరిగా పనిచేయట్లేదు, మేము చెప్పినా వినట్లేదు, అదే జగన్మోహన్ రెడ్డి వాసనలు పోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి లానే ఇంకా వాళ్ళు అదే లైన్ లో మొత్తం గొప్ప పెట్టుకుంచుకొని తెలుగుదేశం నుంచి వచ్చి వైఎస్ఆర్సీపీలో అగ్నిపునీతుల జాయిన్ అయ్యి ఇప్పుడు నేను ఏడు చేయడానికి లేదని ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే ముసుకేసి కూర్చుంటే అప్పుడు చిన్నప్పుడు మెండర్ లాక్కున్నా కాబట్టి ఇప్పుడు నీ మీద కేసు అంటే ఏడు చెప్తాడు మంచి. ఓకే, ఇప్పుడు అలాంటి వాటా ఇచ్చిన ఇల్లు వాటా ఇచ్చిన ఇప్పుడు అసలు విషయాలు చెప్తాడు. దాంట్లో టీడీపీ వాళ్ళు కూడా ఉంటారు. మరి అనుకోండి ఒకరితో అయిపోద్ది. చూద్దాం ప్రసాద్ గారు, దీనికి సంబంధించి మీరు చెప్పే నాకు మాత్రం ఒకటి ఫిల్ చేయలేదు ఇంకా. మీరు ఏంటో విజయసాయి రెడ్డి గారిది ఏం చేస్తారు? విజయసాయి రెడ్డి ఫిల్ ఇన్ ద బ్లాంక్ డెవలప్మెంట్ చూడండి వైజాగ్ లో. అవంతి శ్రీనివాస్ గారికి పెద్ద కాటికెట్టి టికెట్ డిస్కేమని, కానీ విజయసాయి రెడ్డికి మాత్రం పూలు పొలిగారు నైవేద్యం పెట్టారు. ఏడు చేయాలి? పార్టీ ఇంకా యాక్సెప్ట్ చేస్తుంది, విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు, ఓకే, ఆయన అయితే పార్టీ యాక్సెప్ట్ చేస్తుంది, వస్తే బాగుండు అని అనుకుంటా ఉంటారు కదా. వస్తే బాగుండు అన్నప్పుడు వెనకాల మరతగా ఏదో పెట్టాడని అర్థం కదా. ఎవరు పెట్టారు? విజయసాయి రెడ్డి పెట్టాడు. అది ఎవరికి పెడతారా? మరతకాజ్ అని జగన్కి పెడతారా, బీజేపీకి పెడతారా, టీడీపీకి పెడతారా? ఇప్పుడు ఆయన ఆడపిల్లలు మిగతా వాయిన ఇస్తాం అనుకుని వచ్చారండి. అది బీజేపీ తీసుకోవాలా లేకపోతే తెలుగుదేశం తీసుకోవాలా లేదా జనసేన తీసుకోవాలన్నది ఆప్షన్, లేదా పరిమళత్వాన్ని కానీ మళ్ళీ తీసుకొచ్చి మన నెత్తికెడతారా అన్నది ఇంకొక ఆప్షన్. ఇదే కదా, ఇంతకన్నా కొత్త ఆప్షన్ ఏముంది?
చెప్పండి. ఇక్కడ ఏదైనా సరే విజయసాయి రెడ్డి ఓ బీజేపీకి వారసుడిని ఇస్తాడు, లేదా జనసేనకి వారసుడు ఇస్తాడు, లేదా తెలుగుదేశంకి వారసు ఇస్తాడు. మరి జగన్ పరిస్థితి ఏంటి సార్? జనసేనకి టీడీపీకి వాళ్ళకి ఇస్తే ఇవ్వనండి సార్. అప్పుడే మడతకాజా అని చెప్పాను కదా. ఇచ్చిన తర్వాత జరిగే పరిణామాలు ఊహించకుండా ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీక్వెన్స్ ప్యాకెడితే తెలుస్తుంది సార్. సీక్వెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఫోర్త్ కార్ రావట్లేదు, ఆట అవ్వట్లేదు. పక్కోడిది కూడా అదే మూమెంట్ ఉంది. మీరు జోకర్ తీసి కొడతారా కొట్టరా? నేను ఆడలేండి, నాకు తెలియదు దాని గురించి. తెలుసుకోండి ఆడినోడికి. నేను చెప్తున్నా, జోకర్ తీసి కొట్టాడంటే అర్థం ఏంటి? భయంకరమైన డిఫెన్స్ ఆడుతున్నాడు అని అర్థం. మీరు చెప్పే లాజికల్ చాలా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అర్థమైన వాళ్ళకి అర్థం అవుతుంది. విజయసాయి రెడ్డి రాజీనామాతో ఎంతమంది జుట్లు పీక్కుంటారో నాకు తెలుసు. చాలా ఇప్పుడు ఆల్రెడీ పీకుతున్నారు చాలా మంది. ఇప్పుడు వైసీపీలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఫస్ట్ వైసీపీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎవరి సంగతి నాకెంత వైసీపీ వాళ్ళకి అర్థం కావట్లేదు. అది చాలు నాకు. వీళ్ళ తర్వాత సంగతి ఆలోచించుకోవాలి. అర్థమైతేనట్టు అర్థం అయిపోతానట్టు. సో వైసీపీలో డైలమానా ఉందంటే మిగతా వాళ్ళు ఉంటారో తప్పలేదు. ఈ మూవ్ ఏంటో వీళ్ళకే అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. అంటే దాన్ని కనీసం జగన్ కన్నా అర్థం అవుతుందా మూవ్? అర్థం కాకుండానే ఇప్పుడు కెప్టెన్కి తెలియకుండానే డౌన్ ప్రమోట్ చేసి, లేదా కోచ్కి తెలియకుండానే ధోని గడు బూత్ ఎల్లరికి మన మురళీధరన్ బౌలింగ్ వేస్తున్నాడు కాబట్టి యువరాజ్ సింగ్ వాగా నెలగలిగాడా? హీస్ కన్విన్స్డ్ కోచ్ అండ్ హీస్ టేకెన్ యాజ్ అ కెప్టెన్ డెసిషన్. ఈ రెండు లేకుండా వరల్డ్ కప్ మన చేతిలో లేదు. నెక్స్ట్ ఎలక్షన్ కాంకర్ చేసుకోవాలి అంటే దానికి స్ట్రాటజీస్ ఉంటాయి, వేసుకోవాలి.